కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐఏ నిరంజన్ రెడ్డి నలుగురు నిషేధిత గంజాయి విక్రయదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ ఇరుకుల్ల గ్రామం వద్ద కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో తనిఖీ చేయించుండగా నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై కరీంనగర్ వైపు నుండి పెద్దవెల్లి వైపు వస్తూ పోలీసులను చూసి వారి మోటార్ సైకిళ్లను వెనుకకు తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయగా అటువైపుగా ఉన్న సిబ్బంది వారిని పట్టుకొని అట్టి వాహనాలను తనిఖీ చేయగా 2 మోటార్ సైకిళ్లలో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు తెలిపారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి గారు వారిని ఆపబోగా వారు వెనుకకు మళ్లీ తప్పించుకోబోగా తనతో ఉన్న సిబ్బంది వారిని పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక్కొక్క మోటార్ సైకిల్లో 2 కవర్లు ఉండగా అటు కవర్లను తీసి చూడగా అటు కవర్లలో కిలో చొప్పున 2 కిలోల గంజాయి ఉన్నది. మరియు వారిని విచారించగా వారు బుర్ర వంశీ, సాయి కృష్ణ, సాయి, వేణు అని తెలుపుచూ మేము భద్రాచలం దగ్గర సింతూరు గ్రామం వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుక్కొని ముగ్దుంపూరు తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాటిని మేము చుట్టుపక్కల గ్రామాల యువకులకు ఎక్కువ ధరకు అమ్మడానికి కొరకు తీసుకువస్తున్నామని చెప్పి ఒప్పుకొనగా వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న 2 కిలోల గంజాయిని మరియు వారి వద్ద ఉన్న 4 మొబైల్ ఫోన్లను పంచుల సమక్షంలో పంచనామా రాసి వీడియోగ్రఫీ తీసి వారిని తదుపరి చర్య నిమిత్తము పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారిని తదుపరి చర్య నిమిత్తము కోర్టులో హాజరుపరచనైనది. కరీంనగర్ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి తాగినా గాని ఎవరైనా అమ్మినా గాని కఠినంగా శిక్షిస్తామని చెప్పి మండల యువకులందరికీ తెలియపరచనంటున్నాం.